ఈరోజు ఆరుతీరి 6 గంటలకు లేసానండి. ప్రతిరోజు 4:40కే లేసి పిల్లల్ని మార్నింగ్ ట్యూషన్కి అయితే తీసుకెళ్లేదాన్ని. మా హస్బెండ్ ఊర్లో లేరని ట్యూషన్ మ్యాన్కి ఫోన్ చేసి అన్ని పనులు మా వైఫే చేసుకోవాల్సి వస్తుంది, కొంచెం కష్టం అయిపోతుంది మార్నింగ్ ట్యూషన్ అంటే, ఈ 4 డేస్ క్యాన్సిల్ చేయండి అని చెప్పారంట. ఈగ వనం కోరుతుంది, నక్క పీనుకు కోరుతుంది, నేను నిద్ర కోరుకుంటున్నాను. తరితీరా నిద్రపోయి ఎన్ని రోజులు అయిపోతుందో అనిపిస్తుంది. 6 గంటలకు అలారం పెట్టుకున్నాను. రెండోసారి అలారం మోగినప్పుడు అయితే లేసాననమాట. లేసి గీజర్ ఆన్ చేసి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి బయట ముగ్గేద్దాం అనుకుని అక్కడికి వెళ్తే అక్కడే అరగంట అయిపోయింది. ఈరోజు పులుసన్నం అయితే కలిపాను. ఇంట్లో సాల్ట్ అయిపోయిందని రోట్లో ఉప్పు వేసి నూరి వేసాననమాట. పులుసన్నంలో అక్కడక్కడ తగులుతుంది. ఇలాంటి కళాఖండాలు ఎప్పుడైనా జరిగినప్పుడు మా హస్బెండ్కి మా బుడ్డోడికే వస్తాయన్నమాట. నాకు మా బుడ్డదానికి అస్సలు తగలదు. ఎందుకంటే సర్దుకుపోయే వాళ్ళకి సద్దన్నమైన ఒకటే, పులుసన్నమైన ఒకటే. ఈ అన్నం నాకు వద్దు అని ఎంత గోల్ చేశాడో. నమిలేవాడి కన్నా నమిలి మింగేవాడే గనుడంట. మా వాడికి నమిలడానికి ఎంత ఇబ్బంది అయిపోయిందో. మా వాడు ఇంటి ముందున్న ఆవకాడ చెట్లు వాలీబాల్తో 2 ఆవకాడలు అయితే కొట్టాడండి. ఒకటి పక్కింట్లో ఇచ్చాడు. ఎందుకు ఇచ్చావరా అంటే వాళ్ళకి బేబీ ఉంది అన్నాడు. తల్లికి గంజిపోయిన వాడు పినతల్లికి పట్టు చీర పెడతాను అన్నాడంట.